ఈ మధ్య కాలంలో కొందరు ఎమ్మెల్యేల పైన వస్తున్నటువంటి ఆరోపణలు కాదు, కళ్ళతో చూసినటువంటి దృశ్యాలు, చెవులతో విన్నటువంటి బూతులు, వాళ్ళు ఇచ్చినటువంటివి సాక్ష్యాలు, ఏది పెరోల్ కోసం సంతకాలు పెట్టినటువంటి సాక్ష్యాలు, సిఫార్సులు చేసినటువంటి సాక్ష్యాలు, ఇవేవి ఆరోపణలు కావు. వాళ్ళపైన ఆరోపణలు వచ్చాయి కాబట్టి మాట్లాడుకోవటం లేదు. అన్ని సాక్ష్యాలు కళ్ళ ముందు ఉండగా ఏం చేస్తోంది ఈ ప్రభుత్వం? ఎందుకు ఎవరిపైన యాక్షన్ తీసుకోవట్లేదు? పైగా యాక్షన్ తీసుకోకపోగా యాక్షన్ చేస్తున్నారు, అంటే నటిస్తున్నారన్నమాట. ఆగ్రహం వ్యక్తం చేశారు, అసంతృప్తి వ్యక్తం చేశారు, సంతృప్తిగా లేరు, మీరు జాగ్రత్తగా ఉండండి అని వాళ్ళే మందలించారు. ఇవి తప్ప ఎక్కడ ఎటువంటి యాక్షన్ కనిపించట్లేదు. ఏంటి కారణం? ఈశ్వర్ గారు, అందరూ నమస్కారం. నమస్తే సార్. బేసిక్గా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చి ఇప్పటికి 15 నెలలు అవుతుంది. 1/3 పరిపాలన పూర్తయినట్టే. కొంతకాలం పోతే 1వ వంతు పరిపాలన పూర్తయిన నేపథ్యంలో ప్రతి నెలలో వాళ్ళకి అనుకూలంగా ఉన్న పత్రికలు అందామా, లేదా జగన్మోహన్ రెడ్డి గారితో రాజకీయం విభేదించే పత్రికలు అందామా, వాళ్ళకు అనుగుణంగా ఉన్నటువంటి మీడియా సోషల్ మీడియా అందామా, ఏం మాట్లాడుతున్నాయి? ప్రతిరోజు ఏదో ఒక ఎమ్మెల్యే పైన ఎక్కడో ఒక చోట ఏదో ఒక ఆరోపణ వాళ్ళు చేస్తున్నారు. అవును, వైసీపీ చేసే ఆరోపణలు వాళ్ళు ఎక్కువ చేస్తున్నారు. వైసీపీ వాళ్ళు ఎంతసేపు సంక్షేమ పథకాలు ఇవే మాట్లాడుకుంటారు. సహజంగా ప్రతిపక్ష బాధ్యత అదే. ఆ పార్టీలో జరిగే విషయాల కన్నా ప్రజలకి ఈ ప్రభుత్వం ఏం చెప్పింది, ఏం చేయలేదు అనేదని ఫోకస్ పెట్టే పనిలో వైసీపీ ఉంది. కానీ వీళ్ళు అంతర్గతంగా జరుగుతున్న విషయాలు అందామా, చాలా వరకు ఎమ్మెల్యేల పట్ల విపరీతంగా ఆరోపణలు చేయడం, ఎమ్మెల్యేల పట్ల వ్యతిరేకత ఉందనే నేపథ్యంతో ప్రభుత్వం పట్ల మంచి అభిప్రాయం ఉంది, ఎమ్మెల్యేల పట్ల మంచి అభిప్రాయం లేదని కొంతకాలం నడిపినారు. ఇప్పుడు ఏం చేస్తున్నారు? ఇప్పుడు ఈ రోజు ఒక ఛానల్లో కానీ వాళ్ళ పేర్లు అనవసరం కానీ చాలా గట్టిగా ఆరోపణలు చేసేసి ఒక కొత్త వాదన తీసుకొస్తున్నారు. ఇది ఒక కొత్త వాదన, ఫస్ట్ టైం వింటున్నా. అదేంటంటే తెలుగుదేశం పార్టీలోకి వైసీపీ వాళ్ళు పోయి తెలుగుదేశం జడగొడుతున్నారంట. తమాషా చూడండి. తెలుగుదేశం చెప్పండి, అర్థం కాలేదు నాకు. ఆ ట్విస్ట్ ఏంటో అర్థం కావట్లేదు, మళ్ళీ చెప్పండి. వైసీపీ వాళ్ళు తెలుగుదేశంలోకి వెళ్ళారు కదా కొంతమంది, వాళ్ళు మొత్తాన్ని పాడు చేస్తున్నారంట. ఓకే ఓకే ఓకే. అంటే వాళ్ళందరూ మంచోళ్ళు, వాళ్ళంతా మంచోళ్ళు, ఆడికి వాళ్ళు అంటే చెడ్డోళ్ళని ఊరు చేర్చుకోమన్నారు. అవును, చెడ్డోళ్ళు ఎందుకు చేర్చుకున్నారు? ఇప్పుడు చెడ్డోళ్ళు ఎందుకు కావాలి అంటే వైసీపీ నుంచి ఎందుకు వాళ్ళు వెళ్ళారు, ఎందుకు పంపించేసినారు? ఇక్కడ వద్దనే కదా, ఇక్కడ వద్దన్నారు, మీరు తీసుకున్నప్పుడే తెలుసు కదా. నిజానికి ఇది కాదు ఈశ్వర్ గారు. బేసిక్ గా ప్రభుత్వం విధానాల కన్నా వీళ్ళు వ్యక్తిగత విషయాలు ఎందుకు ముందుకు వస్తున్నాయంటే, ముఖ్యంగా ముఖ్యమంత్రి గారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు పాత క్లిప్పింగ్ చూస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఏమని ప్రెస్ మీట్ కలెక్టర్లతో మాట్లాడినాడు? ఎన్నికలు అయ్యేంత వరకు రాజకీయాలు, ఎన్నికలు అయిన తర్వాత నాకు అందరూ సమానమే, ఎవరికి ఓటేసినా కూడా నాకు వ్యతిరేకంగా ఓటేసిన వాళ్ళు కూడా అర్హులైతే ఇవ్వడం ప్రాధాన్యత తీసుకోండి అని ఆయన అన్నాడు. ద సేమ్ టైం చంద్రబాబు గారు ఏమన్నారు? ఇది మన పొలిటికల్ గవర్నెన్స్, ఈ పొలిటికల్ గవర్నెన్స్ ను దృష్టిలో పెట్టుకొని మీరు రేపు ఎలక్షన్లో మేము గెలవాలి కాబట్టి మమ్మల్ని ముందుకు పెట్టండి డైరెక్ట్ గా కలెక్టర్ల ఎస్పీలకి చెప్పారు. సాధారణంగానే మీరు ప్రజలందరినీ సమానంగా చూడమంటేనే అధికారులు కొంచెం అధికార పార్టీ వాళ్ళకి అనుకూలంగా ఉంటారు. ఇంకా డైరెక్ట్ గా చెప్పిన తర్వాత ఏమి బ్యాలెన్స్ ఉంటారు? అది ఒకటి ప్రాథమిక కనిపిస్తా ఉంది. రెండోది, ఒక అసహజమైనటువంటి పరిణామాలు నాకేం కనిపిస్తుంది, అదుపు తప్పతా ఉంది. తెలుగుదేశం పార్టీలో నాయకత్వం యొక్క అదుపు తప్పతా ఉంది. మీరు కూడా యాజ్ ఎ సీనియర్ జర్నలిస్ట్ గా, బస్ వైసీపీ నాయకులు పుణ్యశీల గారు వాళ్ళు ఒప్పుకోకపోయినా చంద్రబాబు నాయుడు గారి పట్ల ఒక సానుకూలత ఉంటే మంచి అడ్మినిస్ట్రేటర్, కొంచెం పద్ధతిగా ఉంటారు అవన్నీ అని చెప్తా ఉంటారు. నాకు ఇది కనపడలే ఈసారి, అది కూడా కనపడలేదు. మీ ఎక్స్పీరియన్స్ లో కానీ నా ఎక్స్పీరియన్స్ లో కానీ ఓపెన్ గా మాట్లాడుకుంటే ఈ చంద్రబాబుని గతంలో మనం ఎప్పుడు చూడలేదు. అది అందరిలో ఉంది కామన్ గా. అంటే చంద్రబాబు గారి ప్రతి ఒక్కరిలో ఉన్న అభిప్రాయం అది. ఇది వీళ్ళు కాదు, వాళ్ళు అనుకూలంగా ఉన్న ఛానల్స్ కూడా అదే మాట్లాడుతున్నారు. అంటే చంద్రబాబు గారి పాత చంద్రబాబు కనపడట్లేదు అంటే ఒక ఘటన జరిగిన తర్వాత రియాక్షన్ ఏంటి? ఇప్పుడు ఉదాహరణకు మీరు ప్రస్తావించారు కొన్ని మీడియా ఛానల్స్ లో చంద్రబాబు నాయుడు గారు ఆగ్రహం వ్యక్తం చేశారు అని మీరు ఫుల్ స్టాప్ పెట్టింది తప్పు, మీరు సరిగ్గా చదవాలా అంట. అదే ఆగ్రహం వ్యక్తం చేశారని తెలిసింది, ఆగ్రహం అసంతృప్తి వ్యక్తం చేసినట్టుగా సమాచారం, ఇదే సమాచారం. అదే చదివాను. అంట ఫుల్ స్టాప్ కాదు. ఓకే. అంటే నేనేమంటానంటే, ఒక జూనియర్ ఎన్టీఆర్ గారి తల్లిపైన ఆ వ్యాఖ్యలు చేసిన తర్వాత కనీసం చంద్రబాబు నాయుడు గారు కాకపోయినా జూనియర్ లోకేష్ గారు ఇట్లాంటి వాళ్ళు వచ్చి బయట మాట్లాడతారు కదా, కనీసం సదరు ఎమ్మెల్యే అయినా మమ్మల్ని పిలిచి ఆగ్రహం వ్యక్తం చేశారని ఎందుకు చెప్పలేదు? కాదు, వెరీ సింపుల్ గా సార్. ఇప్పుడు దగ్గుబాటి గారే సీఎం గారిని కలిసినప్పుడు నువ్వు క్షమాపణ చెప్పని ఎందుకు చెప్పించలేదు? నేను తప్పు చేశాను, పొరపాటున మాట్లాడాను ఎందుకు చెప్పించలేదు?
ఇది పార్టీకి సంబంధం లేదు, వ్యక్తిగతంగా నేను తప్పు చేశాను, నేను క్షమాపణలు చెప్తున్నాను, నేను బహిరంగంగా ఆయనతో చెప్పిస్తే ఏమవుతుంది? మమ్మల్ని తిట్టాడు చంద్రబాబు అని చెప్పండి, ఈ విషయంలో మీరు తప్పు చేశారని. Yes. దట్టు చంద్రబాబు నాయుడు గారు ప్రతి సందర్భంలో మాట్లాడుతున్నది ఏంటి? మహిళల పట్ల ఎవరైనా అనుచితంగా ప్రవర్తిస్తే అదే చివరి రోజు అన్నారు. అవును. అంటే ఆయన మాటకు చివరి రోజా, చర్యకు చివరి రోజా నాకు తెలియదు. ఆయన మాటకు అదే చివరి రోజు, మాట చివరి రోజు అదే అయిపోతుందా? అవును. మాటకు చివరి రోజుగా మారిపోతుంది. ఆ మరుసటి రోజే ఉత్తరాంధ్రలో ఒక ఎమ్మెల్యే పైన అలిగేషన్స్, ఇంకొక చోట ఇంకొక అలిగేషన్స్, ఇట్లా నేరుగా మాట్లాడుతా చేయడం వల్ల అదుపు తప్పుతా ఉంది. ఇక్కడ తెలుగుదేశం పార్టీ విపరీత పోకళ్ళకు పోతే ఏదైనా పరిపాలన పైన శ్రద్ధ పెట్టకుండా వాళ్ళ శ్రద్ధ అంతా ఏంటి? ప్రతిపక్ష నాయకుడిని తిట్టడం, ప్రతిపక్ష నాయకుడిని విమర్శించడం, జరుగుతున్న ప్రతి పరిణామానికి కూడా ప్రతిపక్ష నాయకుడే కారణం అని చెప్పడం. అది తప్ప ఈ 1 year లో మీరు చేసింది ఏంటి అనేది ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకొని, చంద్రబాబు నాయుడు గారు పాత చంద్రబాబు గారు అయితే ఇంకోటి కూడా చెప్పాలి ఈశ్వర్ గారు, గత 10 ఏళ్ల క్రితం రాజకీయాలు ఎలా ఉన్నాయంటే, కొంతమంది రాజకీయ నాయకులు ప్రోత్సహిస్తారు, అంటే తప్పులు చేయనియండి మళ్ళీ జిట్టు పట్టుకొని ఇంకేడి పానీకుండా పట్టుకుందాం అనేది ఒక స్టైల్ రాజకీయాలు. కానీ ఈసారి కూడా అది కుదరదు అంటున్నాను. ఎందుకంటే ఇట్లా జుట్టు పట్టుకోసం 100 మంది తయారయ్యారు ఆంధ్రప్రదేశ్లో. వాళ్ళు జుట్టు పట్టుకునే లోపల మీ జుట్టు పట్టుకుంటారు. ఎందుకంటే ఒకరిద్దరు కాదు కదా సార్, 164 మంది ఎమ్మెల్యేలు, 134 మంది వీళ్ళ చేతిలో ఉన్నారు. ఏమవుతుంది? ఎవడో వెళ్ళిపోతారని భయపడాల్సిన అవసరం కూడా లేదు. ఏమి కాదు. ఇప్పుడు సమస్య ఏంటంటే మెజారిటీ ఎమ్మెల్యేల పైన అలిగేషన్ వచ్చిన తర్వాత వాళ్ళని మీరేం చేయలేరు అంటున్నాను. ప్రారంభంలోనే కట్టడి చేయకపోతే, ప్రారంభంలోనే యాక్షన్ తీసుకోకపోతే మీరు యాక్షన్ తీసుకునే శక్తిని కోల్పోతారు అంటున్నాను. ఇంకొక ముదిరి ఊసర వెళ్ళేంత వరకు ఉండకూడదు, మొక్కై వంగనేది మానే వంగున. అదే మిమ్మల్ని మీ పైన చర్య తీసుకుంటారు వాళ్ళు. పరిస్థితి ఏంటంటే, కాబట్టి అదుపు తప్పక ముందుగానే యాక్షన్ తీసుకోవాలి. దీన్ని కూడా జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ నుంచి వచ్చేసినారు, జగన్మోహన్ రెడ్డి గారి కారణం అని మళ్ళీ ఆపాదించదలుచుకుంటే మీ ఆనందాన్ని ఎవరు పాడు చేయలేరు. కానీ చివరికి అంతిమ నిర్ణయంగా ప్రజలు హర్షించరు. పరిపాలన పైన శ్రద్ధ పెట్టకుండా పరిపాలన ఏతర విషయాలపైన శ్రద్ధ పెట్టిన దాని ఫలితమే ఈ దుస్థితి అనుకుంటున్నాను. సింపుల్ లాజిక్ ఒకటి చెప్తాను సార్. ఈ అనంతపురం ఎమ్మెల్యే ఆయనైతే క్యాబినెట్ భేటీకి రారు, ఎమ్మెల్యే కాబట్టి అనుకుందాం. వచ్చారో బయట నుంచి మాట్లాడారో మిగతా సందర్భంలో ఎక్కడైనా కలిశారో పక్కన పెడదాం. హోంమంత్రి అనిత గారు మన క్యాబినెట్ భేటీలో ఉన్నారు కదా, మరి ఏం యాక్షన్ తీసుకున్నారు, ఏం మాట్లాడారు అది రాయలేదు ఎక్కడ. ఆమె పైన యాక్షన్ తీసుకున్నట్టు కానీ పెరోల్ విషయంలో స్పందించినట్టు కానీ ఎక్కడా లేదు సార్. హోంమంత్రి గారు ఏమంటారు? 2 తెలుగుదేశం ఎమ్మెల్యేల సిఫార్సు మేరకే పెరోల్ వచ్చిందనేది బహిరంగ రహస్యం కదా. అవును. వారు ఏమంటారు? అది వైసీపీ కారణం అంటారు. మనం ఏం చేయాలి? బహుశా శ్రీధర్ రెడ్డి గారు వైసీపీలో పనిచేసాడు కాబట్టి ఇప్పుడు ఆయన వైసీపీ అంటే మనం చేయగలిగింది ఏం లేదు. కాబట్టి వైసీపీ సునీల్ కూడా వైసీపీనేనా? అంటే వాళ్ళ పక్కింటి అతను వైసీపీ అతను, సో పక్కింట్లో వైసీపీ ఉన్నాడు కాబట్టి ఆ వాసనలు ఇతనికి అంటూ ఉంటాయని రేపు ఈనాళ్ళు రాస్తారు. అంటుండి ఆయన పాడైపోయినాడు, ఇంకా మనం ఏం చేయలేం. కాబట్టి ఎవరు కూడా తన బాధ్యతల్ని నెరవేర్చడం, ఏదైనా సమస్య వస్తే, ఇప్పుడు ఉదాహరణకు అదే నెల్లూరులో శ్రీధర్ రెడ్డి గారు ఒక ఎంఆర్ఓ పట్ల ఎవరి పట్ల అభ్యంతరకరంగా వ్యవహరించిన దానికి ఇమీడియట్ గా అరెస్ట్ చేసినారు. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇదే శ్రీధర్ రెడ్డి గారిని అరెస్ట్ చేసినారు. ఓకే. అరెస్ట్ దాని ఫలితంగా మా తర్వాత ఏ వైసీపీ ఎమ్మెల్యేనా సాహసం చేసినాడా? అలాంటి ప్రయత్నం చేశాడా? కాబట్టి నాయకత్వం అనేది ఒక హెచ్చరిక చేయాలి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు నేనేమంటానంటే, ఈశ్వర్ గారు, అందరి మీద ఆగ్రహాన్ని మర్చిపోయి 26 మంది జిల్లా కలెక్టర్లు, 26 మంది ఎస్పీలకు ఒక మెసేజ్ ఇచ్చి చట్టబద్ధంగా వ్యవహరించండి, పద్ధతిగా వ్యవహరించండి, తప్పు చేసిన వాళ్ళ పట్ల కఠినంగా ఉండండి, ఒక మాట చెప్పేమంటే అన్ని సెట్ అయిపోతాయి, లేదు 2 నిమిషాలు సెటిల్ అయిపోతాయి. అవును. చెప్పాల్సిన వాళ్ళకి చెప్పకుండా ఈనాడు వాళ్ళకి, ఆంధ్రజ్యోతులకి ఆగ్రహాలు వ్యక్తం చేసుకుంటారు. వాళ్ళే చేస్తారు.